మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన పుణ్యనామాన ఉదయకాలం అన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరి కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? ఈ డిసెంబర్ నెలలో దైవ దీవెన నిండారులుగా మీ అందరికీ కలుగును గాక. సరే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన మాట చదివే ముందు ఒక మాట అడుగుతాను. ఈ క్రిస్మస్ వాతావరణంలో మీరు చాలా సంతోషిస్తున్నారు కదా. క్రిస్మస్ పండుగల్లో, చక్కని మీటింగ్స్లో, చర్చిలో జరిగే క్రిస్మస్లో, ఈ క్రిస్మస్ వాతావరణం అంతట్లో భలే ఆనందిస్తున్నారు మీరు. మంచిది, సంతోషంగానే ఉండండి. నేనంటాను, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆనందించే మీరు, ఈ వాతావరణంలో సంతోషించే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా? మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో, అసలు నీతిమంతులుగా ఒక మనిషి ఎలా తీర్చబడతారో, ఎందుకు తీర్చబడాలో కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పనా? రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే ఇలా రాస్తుంది: నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతకువాడెవ్వడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రియులారా, ఈ వచనాలు మనకేం చెప్తున్నాయంటే, నీతిమంతుడు లేడట, ఒక్కడు కూడా లేడట, మేలు చేసే వ్యక్తి లేడట, గ్రహించేవారు లేడట, దేవుణ్ణి వెతికేవారు కూడా లేరట. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారట. మేలు చేసేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం తెలియచేస్తుంది. ప్రియబిడ్డ, వాక్యంలో మనం చదువుతున్నాం ఆ మాటలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నిజమే, ఈరోజు మనుషులందరూ కూడా దేవుణ్ణి వెతికేవారు లేరు, మేలు చేసేవారు లేరు, గ్రహించేవారు లేరు, త్రోవలో నడిచేవారు లేరు, నీతిమంతులు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు అన్నాడు. మరి ఇలా నీతిమంతుడుగా లేనటువంటి వ్యక్తి నీతిమంతుడు ఎలా అవుతాడు? అసలు ఎందుకు అవ్వాలి? పాస్టర్ గారు, అసలు నీతిమంతుడిగా ఎందుకు అవ్వాలండి అంటారా? ఎందుకు అవ్వాలి నీతిమంతుడిగా? నీతిమంతుడిగా అయితేనే రేపటి దినాన నువ్వు ఉగ్రత నుండి తప్పించబడి దేవుని రాజ్యానికి వెళ్తున్నావు. దేవుని రాజ్యము, పరలోకము నీతిమంతులదే. ఇప్పుడు ఈ క్రిస్మస్ వాతావరణంలో మేము కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తున్నామంటూ పెదవులతో ఆరాధిస్తూ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా కాస్త ఈ సంతోషాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులది కాదండి, నీతిమంతులు. నువ్వు నీతిమంతుడిగా మారితేనే, ఈ వచనాలేమో నీతిమంతులు లేడు, అందరూ పాపమే చేశారు, దేవుణ్ణి వెతికేవారు లేరు అంటుంది. మరి నువ్వు నీతిమంతుడిగా లేకుండా చెడులో, పాపంలో ఉన్నావనుకో, నువ్వు ఎలాగా దేవుని రాజ్యాన్ని రేపు పొందుతావు? దేవుని సన్నిధికి నువ్వు ఎలా వెళ్తావు? మీరు ఆలోచించండి. నీతిమంతులదే పరలోక రాజ్యం, అది నీతిమంతులు నివసించే స్థలం. అది అక్కడికి వెళ్ళాలంటే నువ్వు నీతిమంతుడిగా మారాలి. ఎలా మారుతావు? ఈ లోకంలో ఒక పాపి నీతిమంతుడిగా మారే అవకాశం ఏ కోణంలో లేదు. కానీ బిడ్డ, ఒకే ఒక్క మార్గం ఉంది. ఒకే ఒక్క పనితోనే మనిషి నీతిమంతుడవుతున్నాడు. ఎలా అంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా. ఆ మాట ఇదే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మేవారు, నువ్వు నమ్మితే చాలు, యేసయ్యని సరిగ్గా విశ్వసిస్తే, నీ హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తే ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృప చేత ఏమైందంటే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా, అంటే ఆయన నిన్ను విడిపించటం ద్వారా. అవును, నిన్ను విడిపించడానికే కలువరి సిలువలో ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు.
ఇప్పటికీ యేసు ప్రభువారు ఇంకా పశువుల తొట్టిలో ఉన్నట్టుగా బాల యేసయ్యలాగే నువ్వు ఊహించుకుంటూ ఉన్నావేమో. కాదండి, ఆయన 2000 సంవత్సరాలకు పూర్వమే కలువరి సిలువలో నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు కూడా ధారపోసినటువంటి గొప్ప దేవుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆఖరి రక్తపు బొట్టు కూడా నీ కొరకు కార్చాడు ఆయన. ఆ కార్చినటువంటి యేసయ్య రక్తాన్ని నువ్వు విశ్వసించి సిలువను ఆశ్రయిస్తే, అదే అన్నాడు నమ్మువారు అని. అలా ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, విశ్వసిస్తావో, నువ్వేమవుతావో తెలుసా? నీతిమంతుడిగా మారుతావు. ఆయన నిన్ను విడిపిస్తాడు. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా అన్నాడు, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నేను పాపినయ్యా, సహాయం చేయే అంటే యేసు రక్తం నిన్ను విడిపిస్తుంది. యేసయ్య విడిపిస్తాడు, పాపం నుంచి నిన్ను తప్పిస్తాడు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని ఉంది. ఉచితంగా. ఇదేమి రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. ఇది ఫ్రీ, ఇది ఉచితం. నువ్వు నీతిమంతుడిగా అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా అయిపోయావో, నీతిమంతులు ఉండే స్వాస్థ్యం ఉంది, నీతిమంతులు ఉండే స్థలం ఉంది. ఆ స్థలానికి నువ్వు రేపు వెళ్తావు. ప్రియబిడ్డ, ఒక దైవజనుడిగా, ఒక అన్నగా చెప్తున్నాను, దయచేసి నేను ప్రేమతో బ్రతిమలాడి చెప్తున్నాను, పాపంలో ఉండి క్రిస్మస్ అంటూ ఆరాధన చేసి నరకానికి వెళ్ళొద్దయ్యా. యేసయ్య సిలువను ఆశ్రయించు, యేసు రక్తాన్ని ఆశ్రయించు. యేసు రక్తం నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. నరకం తప్పించుకుంటావు, పరలోకానికి వెళ్తావు. మారు మనసు పొందు. అలా మారు మనసు పొంది, రక్షణ పొంది, పాపం మీద జయాన్ని పొంది, యేసు రక్తంలో కడగబడి నీతిమంతుడిగా మారి క్రిస్మస్ ఆరాధన చేసుకో. ఎవరు వద్దల్లా. నిజంగా దేవుణ్ణి అప్పుడు ఆరాధించు. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించు. తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియబిడ్డ, మీకు ఒక మాట చెప్పనా? ఈరోజు డిసెంబర్ 11, 1997 డిసెంబర్ 11వ తారీఖున నేను రక్షణ పొందిన రోజు. మా ఆత్మీయ తండ్రి యేసన్న గారు 10వ తారీఖు రాత్రి అంతా కూడా గుంటూరు గోరంట్లలో ఆల్ నైట్ ప్రేయర్లో నేను పాల్గొని 11వ తేదీ అంటే ఉదయకాల సమయం 5-5:30 గంటలు తెల్లవారుతున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో, త్రియేక దేవుని నామంలో నేను బాప్తిసం పొందటానికి, రక్షణ పొందటానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. 1997 డిసెంబర్ 11 ఆత్మీయంగా నేను రక్షణ పొందిన రోజు అన్నమాట. కనుక ప్రియబిడ్డ, దయచేసి మీరు కూడా రక్షణ పొందండి. యేసు రక్తం నన్ను నీతిమంతుడిగా చేసింది. నేను పాపినై ఉండగా నన్ను నీతిమంతునిగా చేసింది. మీరు కూడా యేసయ్య రక్తాన్ని ఆశ్రయించండి. ఈరోజు నా గుండెల్లో క్రిస్మస్ ఆనందం ఉంది. ఎందుకంటే ఏదో బోరలు కట్టి క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేస్తున్నానని కాదు, నేను రక్షింపబడ్డాను గనక మీరు కూడా క్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందండి. తద్వారా క్రిస్మస్ ఆనందం, ప్రభువు నీతో ఉన్నప్పుడు కలిగే సంతోష సమాధానాలన్నీ కలుగుతాయి. నీతిమంతుడిగా నువ్వు మారుతావు. నన్ను నీతిమంతుడిగా మార్చిన దేవుడు నిన్ను కూడా నీతిమంతుడిగా చేస్తాడు. మనం పరలోకంలో ఉంటాం. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఈ చక్కని వర్తమానం ఈ బిడ్డలకు దీవెనగా మార్చి విన్నా ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా చేయయ్యా. మీ సిలువను ఆశ్రయించటానికి సహాయపడండి ప్రభువా. 97వ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు ఏ రీతిగా నన్ను మీరు రక్షణలోనికి నడిపించారు ప్రభువా, నన్ను నీతిమంతుడిగా ఏ రీతిగా మీరు తీర్చారు, అదే విధానంలో మీ బిడ్డలు కూడా రక్షింపబడి నీతిమంతులుగా మారుటకు సాయపడండి. ఈ వర్తమానాన్ని దీవిస్తూ అనేకులు నాయనా మీ సన్నిధిలో మీ సిలువను ఆశ్రయించి నీతిమంతులుగా మారి మీ నిత్య రాజ్యానికి రావటానికి సహాయపడమని వేడుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాడు.